ఫస్ట్ లవ్ చేసినప్పుడు ఏడ్చాడు. ఇప్పుడు లవ్ చేస్తా. హాయ్ గైస్, ఈరోజు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. అక్కినేని అఖిల్ ఫొటోస్ అయితే పెట్టేసి ఒక సాడ్ సాంగ్ అయితే ఎడిట్ అయితే చేశాను. ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే నోటిఫికేషన్లు అయితే వస్తుంది. అలాగే ఎలైట్ మోషన్ యాప్ అనేది ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి కూడా మీరు ఎలైట్ మోషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వాటర్ మార్క్ లేకుండా అయితే వచ్చేస్తుంది. గైస్, ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్, వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి కదా. ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ అయితే చేసుకుని పెట్టుకోవచ్చు. ముందుగా ఇక్కడ బీట్ మార్క్ బై ఎస్ఎన్ఎట్స్ అని ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ విధంగా లిరిక్స్ అయితే రాసి ఉంటాయి అనమాట. అదే డైలాగ్ అయితే రాసి ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి బీట్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట ఖాళీగా. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఖాళీగా ఉన్న బీట్ మార్క్స్ దగ్గర ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. అది ఏ విధంగా అంటే మనకి ఖాళీగా ఎక్కడైతే బీట్ మార్క్స్ ఉన్నాయో అక్కడ వచ్చేసి ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసి మీరు ఎవరి ఇమేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ ఈ విధంగా యాడ్ చేయండి. నెక్స్ట్ పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా, రైట్ కొన్ని యారో సింబల్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మీరు ఎక్స్టెండ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఎక్స్టెండ్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేయండి. పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా, మళ్ళీ రైట్ కొన్ని యారో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఎక్స్టెండ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఎక్స్టెండ్ అవుతుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేయండి. పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా, రైట్ కొన్ని యారో సింబల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే విధంగా ఎండ్ వరకు ఖాళీ బీట్ మార్క్స్ ఉన్న దగ్గర ఇదే విధంగా ఇమేజ్ అయితే యాడ్ చేయండి. గైస్, ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి టెక్స్ట్ ఎఫెక్ట్ అలాగే ఒక ఇమేజ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేయండి ఈ విధంగా. తర్వాత ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ లేయర్ ఎక్కడైతే ఉందో అక్కడ పేస్ట్ చేయాలి. దానికైతే టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్స్, మళ్ళీ ఇంకొక టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా టెక్స్ట్ లేయర్ ఎక్కడ ఉంటే అక్కడ ఈ విధంగా యాడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ లేయర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ లేయర్ ఎక్కడైతే ఉందో అక్కడ పేస్ట్ చేయాలి. ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇమేజ్ లేయర్కి ఇదే విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ లేయర్స్ అన్నిటికీ కూడా పేస్ట్ చేసుకోండి. గైస్, ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ లేయర్స్కి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇమేజ్ ఎక్కడైతే ఉందో అక్కడ వచ్చేయండి. ఇమేజ్ లేయర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అనమాట. టైమింగ్ వచ్చేసరికి 3 సెకండ్ 3 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసరికి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసి ఈ విధంగా నేను ఒక ఇమేజ్ ఇస్తాను, దీన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళండి. లైటన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ విధంగా మీరు పైకి అయితే మూవ్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత ఇక్కడ 11 సెకండ్ 6 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ యాడ్ చేసుకొని ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని
డూప్లికేట్ లేయర్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఈ పైన లేయర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ విధంగా మీరు దీన్ని ఈ సైడ్ కిందకైతే పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ 2 లేయర్స్ని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకుని టిక్ చేసుకొని పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ 2 లేయర్స్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 13 సెకండ్ 15 మిల్లీ సెకండ్ దగ్గర ఇంకొక లేయర్స్ ఉన్నాయి కదా, ఇమేజ్ లేయర్స్, ఈ విధంగా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. దానికైతే మళ్ళీ డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ 2 లేయర్స్ అయితే వేసుకోండి. దీన్ని 19 సెకండ్ 7 మిల్లీ సెకండ్ దగ్గర వరకు ఎండింగ్ వరకు పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ ఎండింగ్ వరకు వచ్చేసి లాంగ్ ప్రెస్ చేసుకుని టిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ 3 లేయర్స్ని మళ్ళీ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకొని టిక్ చేసుకొని పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ 3 లేయర్స్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకొని స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసరికి పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ 3 లేయర్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా కలర్ గ్రేడింగ్ వస్తుంది. ఎండ్ వరకు వచ్చేసి ఈ 3 లేయర్స్ని లాంగ్ ప్రెస్ చేసుకొని టిక్ చేసుకుని ఎండ్ వరకు వచ్చేసి ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎండ్ వరకు కూడా కలర్ గ్రేడింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు మన ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియోని సేవ్ చేయడానికి పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ వీడియో దగ్గర మనకి రెజల్యూషన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ 720 HD తీసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎండ్ వరకు కూడా ఈ విధంగా 100% ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.